కాలేజీ గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. 15 సంఖ్యాకాలము 18 6 అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడకు యెహోషువయు యెర్నేపు కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. మంచి దేశం మంచి దేశం ఎంత చెప్పగలిగాడు చూద్దాం. ఎటువంటి మంచి దేశం చెప్పగలరు, మంచి వ్యక్తులు చెప్పగలరు. సంఖ్యాకాండం 24 సేవకుడైన కాలేబు సంఖ్యాకాండం 14:24 నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టేదను. మంచి మనసు కలిగాడు, మంచి మనసు కలిగి మంచి విషయం చెప్తాడు. చెడ్డ మనసు కలిగాడు, చెడ్డ విషయం చెప్తాడు. కనుక మనం కూడా మంచి విషయం మంచి మనసు కలిగిందండి. మంచి మనసు లోపల బయట కాదు, ఎల్లప్పుడూ కూడా బయట లోపల కూడా మంచి వారు కూడా దేశంలో మంచి వారు ఉంటే కనుగొందునా, దేశంలో నమ్మకస్తులుగా కనుగొందునా. ఈ వ్యక్తిగా నమ్ముతున్నాం, ప్రభు నమ్ముతున్నాం. వ్యక్తి ఎల్లప్పుడూ మంచిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేశం రాలేదా ఎల్లప్పుడూ ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎక్కడినప్పుడు మంచి 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 మనలో మంచి ఇద్దరికి సాక్ష్యాలు పెట్టాలి. దేశం రాలేదా మనలో ఎలా ఇద్దరికి సాక్ష్యాలు పెట్టాలి. ఉంటుందా మంచి ఎక్కువ చెప్పుకున్నా బైక్ మంచిగా ఉంటుంది, అన్నం పెట్టేసుకుంటాం, చేసుకుంటాం మంచిగా ఉంటాం. కానీ లోపల చూడడం బాగా దేశము మనసు రకరకాల ఉంటాయి. కానీ ఎక్కువ నీ క్రియల ద్వారా మంచి వ్యక్తి కనిపించాలి. దేశం రాలేదా నీ క్రియల ద్వారా, నీ అలవాటు ద్వారా నీ మంచి మనసుగా దేవుడికి కనిపించాలి, మనిషి కనిపించాలి. దేశం రాలేదా కాలేదు మంచి మనసు గలవాడు రాసుకోండి. మంచి మనసు కదా 32 చక్కగా 32 మంచి మనసు చెప్పిన ఫస్ట్ మంచి కాలేదు మంచి మనసు గలవాడు. రెండోది సంఖ్యాకాండం 32 11 సంఖ్యాకాండము 32 11 12 సంఖ్యాకాండం 32:11-12 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయునకు యెఫ్ఫేను కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడను ఇద్దరు కూడా పూర్ణ మనసుతోను మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించి నడిచిన కెనెజీయునకు యెఫ్ఫేను కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడను పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు. దేవుని అనుసరించాలి, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని అనుసరించాలి. యెహోషువ కాలేబు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుడు భయపడతాడు, దేవుడు స్థితించాడు, దేవుడు కనపడతాడు. వాళ్ళు ఏం చేశారు? మంచి సమాజం తీసేది. హల్లెలూయా. యేసునందు సగం మరి వేరుగా యేసునందు సగం మరి వేరుగాను సగం జీవితమంతా సగం సగం సరి సగమే ప్రేమలో సగం సినిమాలో సగం పాటలు సగం సినిమా పాటలు సగం. హల్లెలూయా. ప్రేమలో సగం సినిమాలో సగం పాటల సంఘం ఏంటంటే సినిమా పాటలు దౌర్భాగ్యస్తుందండి. దేవుడు నమ్ముకుని ప్రభు నమ్ముకున్నా మనసు పూర్తిగా ప్రభులు అన్నారు. పూర్ణ మనసు పూర్ణాత్మ అది వేసుకో కూడా చెప్పారు. నీ పూర్ణాత్మ పూర్ణ మనసు ఏమని సేవించు, నిన్ను నీ పరివారిని పూర్ణ మనసు నిండా విశ్వాసగా నిండైన బ్రతుకు, నీ బ్రతుకులో నిండా విశ్వాసం, నిండా బ్రతుకు, నిండా జీవితం తెలుసా. అదలియా పూర్ణ మనసు, నీ మనసు అంతా ప్రభులే. సినిమా పాటపడతాను మనంతా ఎదురు పాటపడతాను మనంతా నీకు వస్తాను. దేవుడు భక్తారు ఊర తిరుగుతుంది, గుర్రం పడతారు పిల్లలు ఊర తిరుగుతారు. దౌర్భాగ్య జీవితాలు ఎవరిస్తున్నారు. జాగ్రత్త. నీ వ్యక్తిగత జీవితం నీ మనసు ప్రభు ఎవరి కాలంలో ప్రభు కాడి మరి తప్పుగా దేవుడిని తీసి ఎవరిస్తున్నారా మధ్యలో దేవుడు బిడ్డారా, ప్రభు బిడ్డారా. ఇంత వయసు బుద్ధి లేదా నీకు? బుద్ధి లేదా? ఇంత వయసు వచ్చింది. భార్య ఇంట్లో ఉండగా, భర్త ఇంట్లో ఉండగా, అంత తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా వ్యక్తిగత జీవితం పూర్ణ మనసు ఉందా? దైవ మనసు ఉందా? అక్కడ ఎన్ని రకాల పాపం చేస్తున్నాం మనం.
పూర్ణాత్మతో దేవుడు సృష్టించారు. దేవుడి మందిగా పాట పాడుతున్నాం. దేవుడు ఉన్న ప్రభులు ఉన్న నాకు వ్యక్తిగత జీవితం ప్రభా ఇదిగో ఇదిగో ప్రభువా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. వాక్యం చూపిస్తే దేవునికి చెప్తాను జాగ్రత్త చోటు కదా వాక్యమే 17 దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయ నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచి ధైర్యం కలిగినాడు. ఎవరికి భయపడదు. ధైర్యం కలిగినాడు. ఏం కలిగి చెప్పండి? ధైర్యం కలిగినాడు. బైబిల్ చెప్తుంది భయపడకమా దిగులు పడకమా నేను నీకు ధైర్యం కలిగినా. కష్టాలు వచ్చిన బాధ వచ్చిన సమస్య వచ్చినా నేను ధైర్యం నిలబడు. ప్రభులు వ్యాధి వచ్చిన ధైర్యం నిలబడు. సమస్యలు వచ్చిన ధైర్యం నిలబడు. అంటే బైబిల్ చెప్తుంది పిడికితన ఆత్మ నీకు ఇవ్వలేదు. దేశం తలయ్యా పిడికితన ఆత్మతో మనం లేవు. ధైర్యం కలిగిన దేశం తలయ్యా కష్టం కలిగిన బాధ కలిగిన సోదరు వచ్చిన సమస్య వచ్చిన అప్పుడు పాలైపోయినా నిందలు పాలైపోయినా వ్యాధులు పాలైపోయినా ఏ పరిస్థితి వచ్చినా నేను ఎవరు నిందించినా నేను ఎవరు వేధించినా నాకు ధైర్యం తెచ్చి హల్లెలూయా హల్లెలూయా. 18 చూడండి 18 చూడండి వారసువార్త 18 చూడండి 14 నీ హృదయమును కలవరపడని నీ హృదయం కలవరపడి నీకు దేవుని యందు దేవుని విశ్వాసించుమా నా యందు విశ్వాసము అంటే హల్లెలూయా. నీ హృదయం కలవరపడిపోతుంది. కష్టాల కలవరం బాధల కలవరం అప్పుల కలవరం పిల్లల గురించి కలవరం భర్త గురించి కలవరం ఇబ్బందులు కలవరం అప్పుడు బాధ కలవరం కలవరపడుతూ కూర్చున్నావు ఇక్కడ కలవర మనసుతో ఉన్నావు ఇక్కడ ప్రభు నేను కలవరపడని కూడా ధైర్యంగా నేను నిన్ను ఆదరించేవాడు నేనే ధైర్యపడతాను. నిన్నే ధైర్యపడతాను. కలవరపడి కలవరపడి నీ కొండల వైపు కన్నులెత్తుదునా. కలవరపడి నీ కొండల వైపు కన్నులెత్తుదునా. నా సహాయము నీవేగా నా యేసు నా రాజా. నా సహాయము నీవేగా నా యేసు నా రాజా. తల్లి వలె లాలించును తల్లి వలె ప్రేమించును కాపరి వలె నడిపించును వైద్యుడిలా స్వస్థపరచును. దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యమును. సామెత గ్రంథము 8వ అధ్యాయము 1వ ఎవరినో తలపకుండానే నీతిమంతుడు సింహం వలె నీతిమంతుడు సింహం వలె ధైర్యపడ దేశకాలం ధైర్యం కలదండి. అనారోగ్యకి సింహాలు తీసినని సింహంలో ఉన్నాడు ధైర్యం ఉండాలి. కానీ గొలియాను చెప్పడానికి దావి కలిగాడండి ధైర్యం వెళ్ళండి. ఒక వరుసతో వెళ్ళండి ఒక రాయి తేలాడు ఒక వరుసతో రాయి తేలాడు ఒక కథ తేలాడు అంటాడు నీ కుక్కరా ఇది నా మీద కుక్కలాపునేటి అని ఆ ధైర్యం తీసి ధైర్యం అధైర్యపడిపోయాడు. ఎవరు వెళ్ళారు భయపడిపోయాడు. ధైర్యం అంటే ఏంటి నమ్మకం నెలవెత్తున్నాడు అదే అదే అంటున్నాడు. చూచి ఇస్తాడు ఇచ్చినప్పుడు అది ఎక్కడ కలగా రాయా కష్టం ముందే పెట్టి తెచ్చిపోయాడు. నీలో ధైర్యం కలిగిన కష్టం వచ్చిన ధైర్యం బాధ వచ్చిన ధైర్యం అనాథకి ధైర్యం నా ప్రభు నాకు మేలు అంతే నీతిమంతుడు విశ్వాసి దేవుడి బిడ్డ విశ్వాసం నీతిమంతులకు తెచ్చిపడ్డావు నీ యథార్థమంతులకు తెచ్చిపడ్డావు ఏ పాపం లేకుండా ఉంటున్నా కానీ ఎల్లప్పుడూ కూడా ధైర్యం కలిగిన అన్నదాకా వచ్చింది ధైర్యం చచ్చిపోతే బాగున్నా నేను అలాగనుకున్నాను. నాకు ఎవరు మాట్లాడలేదు నేను వెళ్ళకపోతున్నా నాకు ఎవరు మాట్లాడలేదు అయ్యా నేను ఎందుకు నిలబెట్టా నేను నాకు నోరించి నేను మాట్లాడడానికి సహాయం చెప్పివా ఎందుకు బతుకు ఎంతగానో సహాయం చేస్తాను శాంతి జీవితంగా ఇంకా చాలా చచ్చిపోవాలి సేవ చేయాలి అని ప్రార్థిస్తాను. దేవుడు నాకు నోరించాడు చేస్తాను హల్లెలూయా హల్లెలూయా మాట్లాడి శక్తిని ఇచ్చాడు సర్వత చేస్తాను హల్లెలూయా హల్లెలూయా అందరూ పడతారు అందరూ పడతారు మిగతా
ఆత్మ లేదు కనుక మనం ఎక్కే తెలుస్తుంది నీతి మంత్రి ఖర్చున పోలే ధైర్యంగా నీ భర్త ఏదో ఎంత పని చేస్తాను నీ భార్య ఏదో పని చేస్తాను నీ బిడ్డలు ఏదో పని చేస్తున్నాను కనుక ఎందుకు వచ్చి బతకండి ఎందుకంటే కష్టండి ఎందుకంటే ఏదైనా తీసి చచ్చిపోతే బాగుంది రైలుకి పెట్టి చచ్చి బాగుంది అనుకుంటావా అనుకుంటా అట్టి మనసు నీకు దూరమగని కాక ఆమె ధైర్యం కాదు క్రైస్తవుని ధైర్యం సినిమాలో ధైర్యం మనం ఉంటామా ఉంటాను తప్పలు కూడా సంఖ్య పదమూడు ముగిస్తాం త్వరగా సంఖ్యగా పదమూడు ఎరిగేడు మంచి వర్తమానం తెచ్చి ఎరిగేడు వచ్చిన మంచి వర్తమానం తెచ్చిన వ్యక్తి మంచి వర్తమానం చదవమా వారు అతనికి తెలియజేస్తుందేమనగా నీవు మమ్మల్ని పంపిణీ దేశంలో వెళితివి అది పాలు తేనెలు ప్రవహించే దేశమే దాని పండ్లు ఇవి మంచి వర్తమానం ఏంటంటే మంచి వర్తమానం మంచి సమాచారం మంచి సమాచారం ఎంత అంటే పడి మంచి సమాచారం తీసుకురావాలి చదివే చెప్పచ్చు నువ్వు చూసి నువ్వు ఉన్నట్టు మాట్లాడు ఉన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తే మంచి సమాచారం కానీ వ్యక్తి నీతో నీ నోట మంచి వ్యక్తి మంచి సమాచారం అది మంచి సమాచారం వాడు రాళ్ళతో కొట్టు చనిపోయాను అంటే మంచి సమాచారం అక్కడ వాళ్ళందరూ రాళ్ళతో కొట్టు ప్రారంభించారు దేవుడు నువ్వు మంచివాడు అంటే మంచి సాగు తీరితే మంచి విధాలు ఉంటే నేను రావడంతో అంతే మన వ్యక్తిగత ఎవరితో మనం నిందించబడకూడదు ఎవరితో మనం కొట్టబడకూడదు ఎవరితో కూడా మనం అనిపించకూడదు మంచివాళ్ళే వ్యవస్థకాలే కానీ వాళ్ళు మంచివాళ్ళు కదా మంచివాళ్ళు ఏం చేస్తారు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు నీ మంచితనమే నీలో మంచితనం నీళ్ళు యథార్థం చేసి నేను నవ్వేస్తారు నేను దూషిస్తారు యేసు ప్రభువుని కూడా అలాగే దూషించారు ప్రభుని దూషించారు ఉన్నవాడు కానీ ఆయన కూడా ఏం చెప్పించుకొని బైబిల్ ఉంది అంతే బైబిల్ ఏంటంటే నిమది రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12 వచ్చింది నిమది రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12 వచ్చింది తొందరగా ముగిసి అయిపోయింది తొందరగా 3:12 క్రీస్తు యేసు చెప్పు 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక నిర్దేశించిన వారందరూ హింస పొందుదురు. దేవుని మంచి భక్తి అమ్మా అమ్మా క్రీస్తు యేసులో సద్భక్తి మంచి భక్తితో ఉన్నారు మంచి భక్తులు ఉన్నారు కానీ సద్భక్తి నిర్దేశించారు హింస పొందుతారు హింస వస్తుంది నీకు కష్టం వస్తుంది బాధ వస్తుంది అంటే నిందిస్తారు వేధిస్తారు శోధిస్తారు భర్తని నిందిస్తారు భార్యని శోధిస్తారు నీ బిడ్డని వేధిస్తారు శోధమా దేవుడు పెట్టారా శోధ వస్తుంది శోధించుడు ధన్యుడు శోధన జయించేవాడు ధన్యుడు ఎక్కువ ప్రభావం సద్భక్తి మంచి భక్తితో భక్తి మంచి భక్తి మంచి భక్తి అన్ని భక్తి చాలా భక్తి ఉంది మన దేశంలో రకరకాల భక్తి ఉన్నాయి మంచిదే ఉన్నారు నిష్కలంకమైన భక్తి ఏదో యాకోబు చెప్పమ్మా తొందరగా యాకోబు 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను చాలా భక్తులు లోకంలో కానీ నిష్కలంకమైన భక్తి కలంకం లేని భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈలోకి సంబంధమైన పాపం అంటించుకుంటే జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి లేదా రాజలేదా పాపం అంటించుకోకుండా అమ్మా కాదు ఏంటి తీయకూడదు ఏంటి చెప్పండి ఏంటి చూడదు ఏంటి చూడదు పూజలు అంటించకూడదు ఎంత పనులు అంటించకూడదు చూపులు అంటించకూడదు ఎవరు భాగ్యస్థితులు అంటించుకున్నా అయిపోతుంది మంచి వ్యక్తి ప్రభు నమ్ముకున్నది మంచి వ్యక్తి అంటించోదు దిశలు సాగుకోదు తినకూడదు తిరుగుతా అంటించోదు అది అంటించుకోదు మంచోడు పిలబడుతున్నా భర్తలు భార్య పిల్లలు అందరూ మంచోడు నీ మంచితనాన్ని కుటుంబంలో గొప్ప కార్యం జరిగి మన వ్యక్తిగా దీంట్లో యేసేపు ఉన్నాడు చాలా మంచివాడు కలగనేవాడు ఒక రోజున
ఆ దేశం ఆయన అమ్మవేయబడ్డాడు, స్వతంత్రపరికి అమ్మవేయబడ్డ తర్వాత ఇంట్లో ఆ యొక్క పెద్దన ఆ యొక్క మంత్రి గారి యొక్క భార్య అతను ఖండేసినాడు. ఖండేసిన పెద్దరా అనిపిస్తున్నాడు. ఏం చేసంటే దేవునికి నీకు నీ విరోధంగా నేను ఏ పాపమో చేయను దేశం రాజయ్యా అంటుంది కదా. పెద్ద పెద్ద తాగుతారు గొప్ప వ్యక్తి అయిపోయింది అంటుంది కదా. నేర్పడుతుంది పాపం షాప్ నేర్పడుతుంది కండేసింది పాపం నేర్పడుతుంది. ఏం చెప్తే అక్కడ ఏం చేసిన అతను దూరముగా గేట్లు వెళ్తామా చెరువులో గేట్లు స్నానం చేస్తాయి, వాళ్ళు స్నానం చేస్తాయి, వెళ్తారు గొర్రెలు తెస్తాయి తెలుసా మీకు. గేదెలు గొర్రెలు బయలులో గొర్రెలు తెస్తాయి చెరువులోకి వెళ్ళకుంటే చెరువులో కడక ముందు అవి వెళ్తా ఉంటాయి. అవి తాగుతాయి అంటే వెళ్తాయి. అప్పుడు ఏం కొడతా మేల్పడుతుంది పక్కన నడుస్తుంటే మనం ఏం కొడతా మేల్పడతాను. అప్పుడు ఏం చేయాలి? దూరం కదా త్వరగదా దగ్గరదా దగ్గరదా మరి అంటున్నట్టవా అంటుచూడవా అమ్మా. కుమార్ పురుగు ఎక్కడది మట్టుంటది. మరి అది బయటకు వచ్చిన ఎలాంటిది ఎలాంటి కుమార్ పురుగు చూసారా దగ్గర పెడుస్తాడు. మెట్లో ఉంది కానీ మట్టి అంటించుకోలేదు. చేస్తుంది అలలియా నువ్వు నేను మట్టి మనుషులు మట్టి జీవితం మట్టి పాప జీవితం సాపు జీవితం కనుక అది అంటించుకోకుండా వాళ్ళు తండ్రి చేస్తుంది. అలలియా అదే పాప వైపు చూడు, లోప వైపు చూడు. రకరకాల ఎందుకంటే మనం పాపి మన అందరం కూడా ఒక్కొక్కడు ఒక రక పాపి. నేను కూడా పెద్ద పాపి, నేను అక్కడ పెద్ద పాపి అందుకంటే తెలుస్తుంది. అలలియా మనం చెప్పేస్తా పాప చెప్పడం దౌర్భాగ్యం కోటి గీటేసి డబ్బులు అనుకోండి ఇల్లు వస్తాయి, ఇది వస్తుంది, పాడి వస్తాయి, వేసుకున్నప్పుడు మంచిగా వస్తుంది, మంచి వేసుకున్నప్పుడు వేసుకోవడం పాప చెప్పడం దౌర్భాగ్యం. ఈడ పాపి ఇంకేం చెప్తాడు? డబ్బులు ఫోన్ చేసేసుకోండి, కూరలు ఫోన్ చేసేసుకోండి, ఏమండి ఎక్కడ దాచేసుకుంటారు. అవునా అమ్మా? దాన్ని స్పాన్సర్ చేయలేదా? స్పాన్సర్ చేయలేదా? అమ్మ స్పాన్సర్ ఇక్కడి నుంచి 10,000 పంపిస్తాను దౌర్భాగ్యం. తర్వాత హాలేలుయా మా దగ్గర సంవత్సరం మరొకటి మళ్ళీ ఆ పిల్లలు మళ్ళీ 20 సంవత్సరాలు నా దగ్గర 20 సంవత్సరాలు నా దగ్గర ఉన్నాడు. సంవత్సరాలు చాలా చిన్న స్థితిని దేవుడు పైకి అని ఒక రోజు వెళ్ళాడు అక్కడికి ఫోటో తీసుకొని 10,000 ఫోటో తీసుకుని అంతే కలిసి ఫోటో తీసుకుని ఏం చేసుకున్నా చక్కము నీ వ్యక్తిగా తీర్థుడు ప్రభువులు ఉంటే దేవుడు ఏ దైవజనుడు నిన్ను నడిపించాడు, ఏ దైవజనుడు నిశ్చించాడు, ఏ దైవజనుడు ప్రభు నడిపి ఆ దైవజనుడు అంత సంఘాన్ని అర్థమని ఉంటుంది. తీసుకుంటూ అలలియా అని వ్యక్తిగా జీవితం అంతే అండి. నేను సంబంధించుకోవాలి సద్భక్తితో భక్తిని తీసుకెళ్ళి నేను సఫలం వస్తా సుందర సరికత గట్టి పరిచేస్తాను. అక్కడ వెళ్ళకూడదు మా పక్కన కథలు చెప్పి కథలు అడగడున్నాడు రాజున్నాడు. నేను అమెరికాలో వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, స్పెయిన్ వెళ్ళాను. అక్కడ అక్కడ సంగతి చెప్పి పుట్టాడు ఇక్కడ సంగతి చెప్పడా దౌర్భాగ్యం. వ్యక్తిగా జీవితం నువ్వు సంఘాలు కట్టుకోండి, ప్రభు కట్టుకోండి, తప్ప దేవుడిని జీవిస్తాడు చేస్తుంది. అలలియా ఏసేపు ఏం చేసింది? మారిపోయాడు. ఏసు ముగింపు యోసుకి వెళ్దాం అలాగే ఇచ్చాను ముగింపుకున్నాం సరిగా 5 నిమిషాలు. సరే యోసుకెళ్దామా 10 వచ్చాము 8 వచ్చింది. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కలుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అంగీకరించితిని. నిండు మనసు ఏమని చెప్పండి? నిండు మనసు. ఎప్పుడే పూర్ణ నిండు మనసు అంటారు దేవుడు. మాట్లాడుతుంది నిండంతా నీవే కాదు గుండెల దేవుడు గుండె నిండా తెలిసిన పని పాడుతున్నా. గుండె నిండా యేసు ఉంటే కన్నీరే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే ఎక్కడైనా సంతోషం. గుండె నిండా
గుండె నిండా అమ్మాయి గుండంతా అమ్మాయి గుండె అమ్మ బాబాయ్ నేను గుండెలు పెట్టుకుంటే నన్ను ప్రేమించే నీ గుండెలు అనిపిండే గుండె గుండె ఎవరు వస్తున్నా అంటే హృదయ శుద్ధి గలవాడు దేవుని గుండె ఏ కంటే ఉండదు ఏ కంటే ఉండదు దాన్ని మిక్చర్ కట్టినట్టండి మిక్చర్ మళ్ళీ పడాలి సరిగా పాటగా పాడమని మళ్ళీ పాడమని గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే ఎక్కడైనా సంతోషం గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే ఎక్కడైనా సంతోషం దేవుడు నేను కష్టాలు కానీ బాధ కానీ నేను ఎందుకు కానీ సమస్య కానీ నాకు తల్లి మనసంతా దేవుడు దేవుడు పెట్టు కష్టాలు బాధ వచ్చిన నీ బిడ్డంతా దేవుడు నిండిపోదు నీ మనసంతా దేవుడు ఆత్మతో నింపబడదు నీ హృదయంలో దేవుడు శక్తితో నింపబడదు నీ బిడ్డంతా ప్రార్థన శక్తితో నింపబడదు నీ బిడ్డల కష్టాలు నీ బిడ్డల బాధ నీ బిడ్డల సమస్యలు బిడ్డల వ్యాధుంటే బిడ్డల వ్యాధుంటే భర్త బాగుంటే బిడ్డ బాగుంటుందా అప్పుడు బాధపడే సమస్యలు ఉన్నా ఉద్యోగ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఉద్యోగం బాగుంటుందా దగ్గరగా పరిస్థితి కుమిలి పత్ర కూర్చున్నా దేవుడుంటే నీ మనసులో దేవుడుంటే కాబట్టి నీలో ఉంటే నీ గుండె దేవుడుంటే నీ కన్నీలో నీకు పిలిచాడు